హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజైతే మేము వచ్చేసి క్యాంటీన్ పోయినామన్నమాట. చూడండి, రుతుపాప హాయ్ చెప్తుంది. నేను రుతుపాప అయితే రెడీ అయినాం. అండ్ హారిత అక్క వాళ్ళు కూడా మీకు తెలుసు కదా, ఇంటి పక్కల అందరు అక్క వాళ్ళు. ఎందుకంటే ఇంట్లో ఏం తిననీకి లేవు అనమాట. రుతుపాపకి తీసుకొద్దాం ఏమన్నా అని పోతున్నాం అనమాట. ఏమన్నా ఉంటే చూద్దాం అని పోతున్నాం. చూడండి, క్యాంటీన్ కంటే చాలు ఇంకా అర్థమవుతుంది, ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నట్టు. ఇంకా ఉరుకుతూనే ఉంటుంది, ఫుల్ ఎనర్జీ వస్తుంది అప్పుడు రుతికి. చూడండి, నడుస్తారు పాపం ఇద్దరు కూడా, చిన్నపిల్లలు అయినా కూడా నడుస్తారు. కొంచెం దూరం నడుస్తారు, కొంచెం దూరం ఎత్తుకుంటాం అనమాట. అండ్ మేము క్యాంటీన్ పోయే రూట్లోనే యాపిల్ చెట్లు ఉంటాయి అనమాట. చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని గానం ఉన్నాయి చూడండి. నిజంగా కాశ్మీర్ యాపిల్ తినాలంటే అదృష్టం ఉండాలి. మీరేమంటారు మరి? నాకు ఆ అదృష్టం దొరికినందుకు నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ కిందికైతే కచ్చిగా ఉన్నాయి, కానీ పైనకైతే రెడ్ కలర్ కూడా అయినాయి అనమాట. చూడండి, జూమ్ చేసి చూపిస్తున్నాం మీకోసం అని. అండ్ ఇంకా మేమైతే అందరం ఒక్కొక్క కాయ తెంపుకొని తినుకుంటూ పోతున్నాం అనమాట. అంతసేపు ఏమో నీరసంగా నడిచినాము ఎండకు. అండ్ యాపిల్ చేతికి రాగానే ఇంకా యాక్టివ్గా నడిచినాం అనమాట. అండ్ క్యాంటీన్కి పోయినాక మనలు చూసిరు కదా ఎట్లా కూర్చొని తింటారు, ఆన్నే ఓపెన్ చేసి తింటారు అనమాట. అండ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే కార్ అంకుల్ చూసి ఆపిందనమాట. ఆపి, మీరు ఫ్యామిలీ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళాలా మేడం అంటే, అవును భయ్యా అంటే తీసుకొచ్చి దింపినమాట. ఇక్కడ రుతుపాప ఎందుకు ఏడుస్తుందంటే, వెహికల్లో ఇంకా పోవాలి అని ఏడుస్తుంది అనమాట. కార్లో పోదాం అని ఏడుస్తుంది. బుయ్యి అని ఏమేమి తెచ్చినానో చూపిస్తారండి. ఫస్ట్ అయితే చాకోపై డబ్బా తెచ్చిన అనమాట. ఎందుకంటే ట్రైన్లో పోయేటప్పుడు కూడా యూజ్ అవుతుంది కదా, అవి మిగిలినా కూడా అని తీసుకొచ్చిన. అండ్ కుర్కురేలు, ప్రిల్, ఈ మజా డబ్బాలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చిన. అండ్ మంచి చాక్లెట్స్, డైరీ మిల్క్స్ అన్నీ తినేటివే అనమాట. బార్బన్ బిస్కెట్లు కూడా 2 తీసుకొచ్చిన. అండ్ మీరు అనుకోవచ్చు, అన్నీ తినేటివే తెచ్చుకున్నది ఏంది, సామాన్ తేలేదు అని. ఎందుకంటే నెక్స్ట్ మంత్ మేము ఇంటికి పోతున్నాం కదా, అందుకనే అనమాట. అన్నీ తెచ్చి వేస్ట్ చేయడం కన్నా ఈ నుంచి మోసుకోపోలేం కదా, అన్నీ పాడేసేటివి. అందుకనే ఎక్కువ ఏం తీసుకురాలే అనమాట సామాను. అండ్ పిజ్జా తెచ్చుకున్నాం ఒకటి. వాటర్ బాటిల్ పోయేటప్పుడు ఇంటికాడ నుంచి తీసుకుపోయినాం అనమాట. మేము ఇంటికి వచ్చే వరకు బాగా లంచ్ తీసుకొచ్చిండు. చూడండి, ఈరోజు ఏం కర్రీ అంటే అన్నం, మిల్ మేకర్ కర్రీ, పాయసం, మజ్జిగ ఉన్నది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.